ఇంటర్ తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. అలెక్సీ నావల్నీ మరణం వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. త్వరలో రష్యా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మరణం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుందన్న అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు మరణం పైన చర్చలు సాగుతున్నాయి. దీంతో అసలు రష్యాలో ఏం జరుగుతుందోనన్నది చర్చనీయాంశం అవుతుంది. రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ ఆర్కిటెక్ సర్కిల్లోని జైల్లో మరణించినట్లు ప్రిజన్ సర్వీస్ తెలిపింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను తీవ్రంగా విమర్శించే నాయకుడిగా ఆయనకు పేరు ఉంది. వివిధ కేసుల్లో దోషిగా తేలిన ఆయన 19 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఆ కేసులో రాజకీయ ప్రేరేపితమనే విమర్శలు ఉన్నాయి. నావల్నీని 2023 చివరిలో రష్యాలోని అత్యంత కఠినమైన జైల్లో ఒకటిగా పరిగణించి ఆర్కిటెక్ పీనల్ కాలనీకి తరలించారు. ఇమాలో నెనెట్స్ జిల్లాలోని ప్రిజన్ సర్వీస్ నావల్నీ మరణానికి కారణాలపై విచారణ జరుపుతున్నట్లు టాస్ వార్తా సంస్థ తెలిపింది. శుక్రవారం వాకింగ్ అనంతరం నావల్నీ అస్వస్థతకు గురయ్యారని ప్రిజన్ సర్వీస్ తెలిపింది. నావల్నీ స్పృహ కోల్పోయారని, అత్యవసర వైద్య బృందం వెంటనే ఆయనకు చికిత్స చేసిందని, అయినా ఫలితం లేకపోయిందని చెప్పింది. ఆయన చనిపోయినట్లు అత్యవసర వైద్యులు ప్రకటించారు. మృతికి కారణాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు అని తెలిపింది. నావల్నీ మృతిపై ప్రస్తుతానికి ఏమీ చెప్పలేనని ఆయన తరపు న్యాయవాది లియోనిడ్ సోలోవియో తెలిపారు. అలెక్సీ నావల్నీ మరణం గురించి ఆయన బృందం నుండి ఎటువంటి ధృవీకరణ లేదు. అతని సహాయకుడు కిరా యార్మిష్, అలెక్సీ న్యాయవాది కార్పుకు వెళుతున్నారు. ఏదైనా సమాచారం వచ్చిన వెంటనే తెలుపుతామని వీరు తెలిపారు. అలెక్సీ నావల్నీ తీవ్రవాద ఆరోపణలపై 19 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. డిసెంబర్లో సెంట్రల్ రష్యాలోని వ్లాదిమిర్ ప్రాంతంలోని జైలు నుండి ఉత్తర ప్రాంతంలోని పోలార్ వోల్ఫ్ అని మారు పేరుతో కూడిన ప్రత్యేక పాలన పీనల్ కాలనీ IK3కి తరలించబడ్డారు. మాస్కోకు ఈశాన్యంగా 1900 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్ప్ పట్టణం ఈ జైలు రష్యాలో అత్యంత కఠినమైనదిగా పరిగణించబడుతోంది. ఇక్కడ చాలా మంది ఖైదీలు తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారు. ఆర్కిటెక్ పీనల్ కాలనీ నుండి వీడియో కాల్లో అలెక్సీ నావల్నీ మంచి ఉత్సాహంతో కనిపించారు. చాలా దూరంలో ఉన్నందున ఇంకా క్రిస్మస్ బెయిల్ ను స్వీకరించలేదని చమత్కరించారు. ఈ వార్తలపై క్రెమ్లిన్ స్పందిస్తూ అలెక్సీ నావల్నీ మరణానికి గల కారణాలపై తమకు ఎలాంటి సమాచారం లేదని, అయితే జైలు సేవ అన్ని తనిఖీలను సాధ్యం చేస్తుందని తెలిపింది. అతని మరణం గురించి వ్లాదిమిర్ పుతిన్ కు సమాచారం అందించినట్లు క్రెమ్లిన్ తెలిపింది. అలెక్సీ నావల్నీ దీర్ఘకాల రష్యన్ ప్రతిపక్ష రాజకీయ నాయకుడు, వ్లాదిమిర్ పుతిన్ విమర్శకుడు. తరచుగా రష్యన్ ప్రభుత్వానికి గొంతులో ముల్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన జైల్లో 47 సంవత్సరాల వయసులో మరణించారని సమాచారం. 3 సంవత్సరాలకు పైగా నిర్బంధంలో ఉన్న తర్వాత ఫిబ్రవరి 2024లో సుదీర్ఘ జైలు శిక్ష అనుభవిస్తూ మరణించారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని స్థానిక మీడియా పేర్కొంది. నావల్నీ బ్యాలెట్ బాక్స్ వద్ద అధ్యక్షుడిని సవాలు చేయలేకపోయినప్పటికీ అతని స్వరం చాలా మంది రష్యన్లకు శక్తినిస్తుంది. ఆయన చేసిన ప్రచారాలు రష్యాలోని ప్రతి స్థాయిలో అవినీతిని బహిర్గతం చేశాయి. ముఖ్యంగా అధ్యక్షుడు పుతిన్ ను లక్ష్యంగా చేసుకుంటూ చేసే విమర్శలకు ఆయన విధించిన జైలు శిక్ష ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రష్యాలో ఉగ్రవాదిగా నిషేధానికి గురైన నావల్నీ ఆగస్టు 2020లో సైబీరియా నోవోచోక్ నర్వ్ ఏజెంట్ దాడితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతని బృందం బెర్లిన్ కు తరలించగా నెలల పాటు ట్రీట్మెంట్ అనంతరం కోలుకున్నారు. అయితే తిరిగి 2021 జనవరి 17న మాస్కోకు తరలి రాగానే వెంటనే నిర్బంధించారు. దీంతో అతని మద్దతుదారులు రష్యా అంతటా సామూహిక నిరసనలు నిర్వహించారు. దీంతో పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీపై నిషేధానికి గురయ్యారు. నావల్నీ పుతిన్ పార్టీ వంచకులు, దొంగలతో నిండి ఉందని, క్రెమ్లిన్లో అధికారాన్ని కేంద్రీకరించే ఫ్యూడల్ రాజ్యం ద్వారా అధ్యక్షుడు రష్యా రక్తాన్ని పీల్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఆ పోషణ వ్యవస్థ జారిస్ట్ రష్యా లాంటిదని ఆయన పేర్కొన్నారు. జనవరిలో నావల్నీ అరెస్టు తర్వాత అతని బృందం యూట్యూబ్ లో పుతిన్ ప్యాలెస్ వీడియోను ప్రచురించింది. ఈ వీడియోను 100 మిలియన్లకు పైగా వీక్షించారు. క్రెమ్లిన్ దీనిని సూడో ఇన్వెస్టిగేషన్ అని కొట్టిపారేసింది. దీన్ని పుతిన్ ఖండించగా, పుతిన్ స్నేహితుడైన బెలినియర్ ఆర్కాడీ రోచెన్బర్గ్ ఇది అతని స్వంత ప్యాలెస్ అని చెప్పారు. ఫిబ్రవరి 2021లో నావల్నీకి జైలు శిక్ష విధించిన తర్వాత అతని ప్రాణాలకు ప్రమాదం ఉన్నందున అతని వెంటనే విడుదల చేయాలని యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ తీర్పునివ్వగా రష్యా ఆ నిర్ణయాన్ని తిరస్కరించింది. త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ నావల్నీ, ప్రిగోజిన్ మరణాలు పుతిన్ ఎన్నికలపై ప్రభావాన్ని చూపుతాయని అంచనాలు వినిపిస్తున్నాయి.